వీళ్ళెవరో మనకు తెలుసు కదా, వీళ్ళు కూడా మన జబర్దస్త్ స్టేజ్ పై వచ్చి నవ్విస్తారంటున్నారు. ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అదిరి అభి అలాంగ్ విత్ దిస్ టీమ్. చాక్లెట్ కన్నుల చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గల కురదానివే. ఏ రమేష్, రేయ్ రా రా రమేష్, రే సు తొందరగా ఎప్పుడు భూత్ అనుకుంటారు. ఇన్నాళ్ళు ఏమైపోయావురా? బొంబాయి దాడిలో ప్రధాన ముందాయి రా, అందుకే జైల్లో వేశారు. నిన్న రిలీజ్ అయ్యా. అదేంట్రా, మనం 3 నెలల క్రితం కలిసాంగా. తెలిసేందుకు అడుగుతున్నావు? అరే నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలనరా? నువ్వు ఒక సిగరెట్ తాగితే సగం కాల్చి నాకు ఇచ్చేవాడివి, నువ్వు ఒక ఫుల్ తెచ్చుకుంటే హాఫ్ నాకు ఇచ్చేవాడివి, నువ్వు ఒక బీప్ తెచ్చుకుంటే ఆ బీప్ నన్ను కూడా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? నీది ఎంగిలి బతుకని అర్థమైందిరా. నువ్వేంట్రా ఇంత వీక్ అయ్యావు? మనిషిని వీక్ చేసే పాయింట్, మనిషి వీక్ అయ్యే పాయింట్ పెళ్లి. అది నాకు అయిపోయిందిరా. నాకు అయిందిరా. అవునరా, నీ పెళ్లికి నన్ను పిలవలేదంట్రా. నేను మా అమ్మా నాన్నని పిలవలేదురా. అదేంట్రా? వాళ్ళ పెళ్లికి నన్ను పిలవలేదుగా. పెళ్లి అయిందే గానీ నాకు ఎక్కడ సుఖం లేదురా. డాక్టర్ సమరం దగ్గరకోదాం. అబ్బా అది కాదురా, నాదేమో డే షిఫ్ట్, మా ఆవిడది నైట్ షిఫ్ట్ రా. నాది ఎగ్జాక్ట్లీ అపోజిట్ రా. మా ఆవిడని పరిచయం చేయలేదు కదా. ఎక్కడ చేసావు? రాదా? కత్తిలా ఉందిరా. మీ జంట కత్తిలా ఉంది అంటున్నాను రా. ఓ చాలు, చేతులు ఓడతాయి. మావిడిని పరిచయం చేయలేదు కదా సుధా. అబ్బా అదిరిపోయింది. ఏంట్రా? మీ జంటేరా. నాకు ఆఫీస్ కి టైం అయిందిరా. ఓ నీది డే షిఫ్ట్ కదా, నాది నైట్ షిఫ్ట్. ఓకేనా, నాకు ఆఫీస్ టైం అయిందా? సరే వెళ్ళొస్తా. రైట్ రా. అటు అటు. నీకు ఆఫీస్ టైం అయిందిగా. అవునండి. వెళ్ళు మరి. ఇదిగో ఆఫీస్కి వెళ్తుంది కదా, ఇంట్లో ఒక్కనే ఉన్నానని చెప్పేసి పిచ్చి పిచ్చి వేసాలు వేసావనుకో, కాలు చేతులు ఇరగట్టు పొయ్యిలో పెడతా. నువ్వు అలా కోపంగా మాట్లాడుతుంటే ముడతలు పడుతున్నాయి ఫేస్ పైన. ఇప్పుడు ఎలా ఉన్నాను? స్మైల్ ఇస్తే బాగున్నావు. ఏంటి వెళ్తున్నారు? ఈ రోజు నా బర్త్డే అన్న విషయం మర్చిపోయారా? బర్త్డేనా? అంటే అసలు నీ ఏజ్ పెరిగినట్లే అనిపించలేదు రాదా, అందుకే నేను మర్చిపోయా. అవునులేండి, అనసూయ 20 ఏళ్ళుగా ఎలా మెయింటైన్ చేస్తుందో నేను అలాగే మెయింటైన్ చేస్తున్నాను. ప్లీజ్ చూసారా, వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ వాళ్ళ ఆవిడకి ముద్దు పెట్టి మరీ వెళ్తున్నారు. మీరు ఎప్పుడైనా పెట్టారా? అబ్బా నాకు పెట్టాలనుంది, కానీ ఆవిడతో ఇప్పుడే పరిచయం ఏర్పడింది. ఇదిగో ఈ పిచ్చి వేసాలే వద్దని చెప్పేది. ఆ కోప్పడితే ముడతలు. బాయ్. జాగ్రత్త. సరే బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. ఏమండి, మీ ఆవిడంటే మీకు అంత ప్రేమ? చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. అబ్బే అది ఎలాగో జాగ్రత్తగా వెళ్తానండి. జాగ్రత్త అని ఒక మాట చెప్పామనుకోండి, కంగారులో మెట్ల మీద నుంచి పడిపోతుందేమో అని ఆశ. మీకు మాత్రం మీ ఆయన బాగా ప్రేమ ఉన్నట్టుంది, ముద్దు పెట్టి మరి వెళ్తున్నాడు. ఉప్పు కారం లేని ముద్ద తింటే ఎంత, తినపోతే ఎంత లేండి. అయ్యో నేను కూరలో కారం వేసుకోవాలండి. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. మీరు అందంగా ఉంటారని మీతో ఎవరైనా చెప్పారా? అవునా, ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. నిజమండి, మీరు హీరోయిన్ రోజాలా ఉంటారు. కావాలంటే ఎమ్మెల్యే రోజా గారిని అడగండి. మీరు మరీ పొగిడేస్తారండి. అయ్యో నిజమండి, మీ కళ్ళు కాజల్, ముక్కు ముమైత్ ఖాన్, నోరు నమిత, చాలు ఆపండి అక్కడే. అన్నట్టు మర్చిపోయాను, మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? నా సంగతి పక్కన పెట్టండి, ఫస్ట్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పండి. చికెన్. అబ్బా నాకు కూడా చికెన్. మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి? మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి? చూడీదార్స్. నాకు అసలు డ్రెస్లే ఇష్టం ఉండదు. ఏమండి ఏమండి? ఏంటండి? తలనొప్పిగా ఉందండి, కొంచెం జెండు బామ్ ఇస్తారు? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం. నేను రాస్తానంటే మీరు వద్దంటారా? ఎందుకంటాను? ఎలా ఉందండి? మీతో మసాజ్ సెంటర్ పెట్టియాలని ఉందండి. అక్కడే కూర్చొని గోల్ కట్ చేయించుకోవాలనిపించట్లేదా? ఆ ధనార్దన్ గారు చేసుకుంటాడండి. అది కాదండి, నేను ప్రేమగా నిమురుతుంటే మీకు ఏమనిపిస్తుంది? మా ఆవిడ ఆఫీస్ నుంచి అటు నుంచి అంటే పుట్టింటికి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుందండి. అయ్యో, మీ ఆవిడంటే గుర్తొచ్చిందండి, మా ఆయన వచ్చే టైం అయింది. అమ్మో, మా రాక్షసు కూడా అదే వచ్చాడు.
ఏమే ఏంటండి అప్పుడే వచ్చారు? ఏం ఒక అరగంట ఆగొస్తే ఏమైనా పని పెట్టుకున్నావా? ఎక్కువ చేయకు. మొగుడు ఆఫీస్ నుంచి వచ్చాడు, వాడికి మంచి నీళ్ళు ఇవ్వాలని తెలీదా? పెళ్ళం ఆఫీస్కి వెళ్లే ముందు పనులు చెప్పొద్దని ఆ మాత్రం మీకు తెలీదా? పెళ్లికి ముందు వాళ్ళ నాన్న మా అమ్మాయి బాగా వాదిస్తది అంటే ఏ లాయర్ చదివిందో అనుకున్నా. ఇది నా మీద తప్ప ఎవరి మీద వాదించదు ఇది. ఏంటండి అప్పుడే వెళ్ళిపోతున్నారు? నువ్వు వచ్చావుగా, నాకు ఇంకేం పని. జాగ్రత్త. ఇంకో డ్యూయట్. ఏంటి తగులుతున్నావేంటి? అబ్బో నీది పెద్ద మైసూర్ శాండిల్ సోపు, తగిలితే తెల్లగా అవుతామని. ఇగో ఒళ్ళు జాగ్రత్త. ఓహో హలో, అందగత్తెలకి పొగరుంటది, పొగరున్న ప్రతి ఒక్కరు అందగత్తెలు కాదు. ఏం కూర్చోరా? ఏంటి ఏమండి మీ చెయ్యి తగలంగానే నా ఒంట్లో 100 కరెంట్ పెరిగిందండి. నా ఒంట్లో అంత కరెంట్ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి. సర్లేండి, నాకు చిన్న వర్క్ ఉందండి. 1 సెకండ్. మీరు చాలా బాగుంటారండి. ఎవరు నేనా? మీరు కౌరవుడు సినిమాలో హీరో నాగబాబు గారు లాగా ఉంటారండి. కావాలంటే జడ్జి నాగబాబు గారిని అడగండి. మీ కళ్ళు కమలహాసన్, అయ్య బాబోయ్. మీ నవ్వు నాగబాబు, మీ నడుము నాగార్జున. మీ చాలండి, అంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదులేండి. లేదండి. అదేంటండి మీ బట్టలు మీరే ఉతుకుతారా? అబ్బే లేదండి, నేను నానబెడితే ఒబామా వచ్చి ఉతికెళ్తాడండి. అవును, మీ బట్టలు మీరే. ఊరుకోండి, మా ఆడో లేకపోతే మీ మొగల్ బట్టలు ఎవరు ఉతుకుతారండి? మీ ఆడవాళ్ళ లేకపోతే మాకు బట్టలు ఎందుకండి? అదేంటండి బట్టలు అలా ఉతకూడదు. నేను చెప్తాను ఉండండి. నాకు ఈ 2 చేతులు అలా పట్టుకొని అలా ఉతకాలి. చాలండి, మనం ఇప్పుడు ఉతుకుతా ఉంటే మన వాళ్ళు వచ్చి మనల్ని ఉతుకుతారు. ఓకేనా? ఏంటి మేము ఇంకా స్టార్టింగ్ లో ఉన్నా, అప్పుడే వచ్చా? ఏంటి స్టార్టింగ్? అదే ఇప్పుడే కదా ఉతికింది, ఇంకా పిండాలి, ఆరేయాలి, చాలా పని ఉంది. సర్లేండి, పడుకోండి, పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి. హలో, ఏంటండి? ఆఫీస్కి వెళ్ళవా? వెళ్తాను ఉండండి, కాసేపు పడుకొని వెళ్తాను. అయితే పడుకో. హలో, ఒక్క నిమిషం టైం అవుతుందిలే, ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటండి? ఆఫీస్కి వెళ్ళాలి. ఉండండి, నేను స్నానం చేసి వెళ్తాను. నువ్వు స్నానం చేయకపోతే చచ్చేటోళ్ళు ఎవరు లేరు. అది కాదండి. హలో, లేండి, టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి, తొందర లేండి. కోడి కంటే ముందు లేచినట్టున్నా. పరిస్థితులు అలాంటివి, అర్థం చేసుకోండి. అవును, ఈ రోజు ఆదివారం కదా. ఏమండి ఈరోజు ఆదివారం కదా? ఆదివారమా? ఆదివారం. అయ్యో, ఆదివారం. ఓ షిట్. ఈ రోజు సండే కాబట్టి నాకు ఐడియా వచ్చింది. మీరు అందరం కలిసి ఉండడానికి మీరు మా ఇంటికి లంచ్కి వస్తారన్నట్టు. అయ్యో, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మీ ఇంటికి మేము లంచ్కి రావడం ఏంటి? మీ ఇంటికి మేము లంచ్కి రావడం ఏంటి? ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం డిన్నర్ వరకు మీ ఇంట్లోనే ఉంటాం. సండే అందరం సరదాగా ఉండాలి కాబట్టి కళ్ళకు గంతలు కట్టుకొని ఆడవాడు. మంచి ఐడియా. ఇదిగో నువ్వే దొంగ. దొంగ అంటే వాడిని నిన్ను పట్టుకోవాలి, నువ్వేళ్ళు అని పట్టుకోవటం కాదు. కాదండి, పాపం పడిపోతాడేమోనని. అబ్బా, చాలా జాగ్రత్త ఉంది, మా మీద ఉండదు అది. ఇదిగో మాకు దేవుడు అర్థమైంది, మా గట్టండి దొంగ, నేను దొంగ ఇప్పుడు. నువ్వు పాన్స్ పౌడర్ వాడతావు కదా? లేదు, ఫేర్ అండ్ లవ్లీ. శవం చచ్చిన కంపు వచ్చినప్పుడే అనుకున్నా. ఒక్క నిమిషం రా, ఫోన్ వస్తుంది. హలో.
ఏంటి నాది నైట్ షిఫ్ట్ కాదా? షిఫ్ట్ మార్చారా? హలో ఎలా చేంజ్ చేస్తారండి మీరు నైట్ షిఫ్ట్? డే షిఫ్ట్ ఉండు, నైట్ షిఫ్ట్ ఏంటి? ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. అదే ప్రాబ్లం ఇదిగో నైట్ ఎట్లా పడితే అట్లా మీరు షిఫ్ట్ మారితే అట్ట మా పని ఎట్లా జరుగుతాయి? ఇదిగో, అట్లా ఉండాలి మీరు. సార్ కుదరదా? అదే సార్ మార్చరా? మార్చారంట. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తా. నాది మార్చేసుకున్నా. నీ షిఫ్ట్ మార్చేసుకున్నావా? ఆకాశవాణి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అన్ని షిఫ్ట్లు రద్దు చేయబడి శ్రీభద్రమాన గోవిందో. హైదరాబాద్ మీరు వేరే ఊరికి ఇల్లు షిఫ్ట్ అవ్వండి, మేము కూడా షిఫ్ట్ అవుతాం. అరే ఇటు Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong. ఓకే రోజా గారు, ఎలా అనిపించింది అభి స్కిట్? అందరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు, అందరూ టూ మచ్ కదా, ఒకే ఫోన్ నలుగురు మాట్లాడేస్తున్నారు. అసలు ప్రపంచంలో జరగని వింతలన్నీ నువ్వే చూపిస్తావు. అయితే స్కిట్ లో పంచెస్ బాగున్నాయి, నైస్. నాగబాబు గారు రెడీ అయిపోయారు. చాలా బాగుంది స్కిట్, ఎంటర్టైనింగ్, పంచెస్ చాలా బాగుంది.